వైసీపీ అధినేత జగన్కు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కామ్పై వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిట్ ఏర్పాటు ద్వారా లిక్కర్ స్కామ్పై విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఈ కేసును సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతుందా? సిబిఐ విచారణ జరిపితే జగన్ అరెస్టు తప్పదా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాప్లను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించింది. లిక్కర్ షాప్లను నిర్వహించడమే కాకుండా కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతించింది. 5 ఏళ్ల పాటు డిజిటల్ లావాదేవీలు అనుమతించకపోవడంతో అప్పటి కూటమి పార్టీ నేతలు కూడా లిక్కర్లో భారీ స్కామ్ జరిగినట్టు ఆరోపించారు. వైసీపీ పాలనలో ఈ కుంభకోణం జరిగిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన అరెస్టును నివారించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరటనిచ్చి సిఐడిని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. జగన్ విషయానికొస్తే ఈ మద్యం కేసులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఇంకా బహిరంగంగా ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. కానీ వైసీపీ హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని, 20,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కూటమి నాయకులు ఆరోపిస్తుండగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ నిర్ణయాలకు ఆయన బాధ్యత వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. కానీ ఆధారాలు బలంగా ఉంటే జగన్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్ను అరెస్ట్ చేయాలంటే సిఐడికి గట్టి ఆధారాలు, కోర్టు అనుమతి అవసరమని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిల వద్ద వాంగ్మూలం తీసుకున్న విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్పై సీరియస్గా విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ స్కామ్లో ఎవరున్నా విడిచిపెట్టొద్దని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ స్కామ్కి అసలు బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అని, ముందు ఆయన్ను జైలుకి పంపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరక మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ, ఈడీని రంగంలో దింపాలని డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకొచ్చి మద్యంతో పేదల ప్రాణాలు తీయడం క్షమించరాని నేరమన్నారు సోమిరెడ్డి. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు 3,200 కోట్లు మాత్రమే సిఐడి వెలికి తీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్ద మొత్తంలో జరిగాయని ఆరోపణలు గుప్పించారు. ఇది ఒక అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. 1.35 లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్త క్యాష్ ఆంధ్రాగా మార్చారన్న సోమిరెడ్డి ఈ కేసులో బిగ్ బాస్ అరెస్టు డిమాండ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.